రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ వారు కట్టించిన కట్టడాలు మాత్రం సజీవ సాక్ష్యంగా మిగిలాయి. నేటికి ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. అవి టూరిస్టులను, చరిత్రకారులను గ్రామాలకు వచ్చేలా చేస్తున్నాయి. అటువంటి 500 సంవత్సరాల చరిత్ర కలిగిన జక్సాని నాగన్న బావిని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెట్టి వ్లాగ్స్. మన వీడియో రాక చాలా రోజు అవుతుంది కదా. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే మన వీడియోలో చరిత్రలో దాగున్న చాలా పేజీలు ఉన్నాయి. ఆ పేజీలో ఒక పేజీ మనం ఇలా తెరవబోతున్నాం. అయితే 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక మెట్ల బావి గురించి మనం ఇలా చూడబోతున్నాం. చూద్దాం పదండి. కామారెడ్డి నుంచి లింగంపేట వెళ్ళే రూట్లో ఒక అద్భుతమైన శబరిమాత ఆశ్రమం ఉంది. చూడండి, చూపిస్తా. ఇది శబరిమాత ఆశ్రమం అంట. ఇటు పోతే నిజాం సారు, అటు నుంచి వస్తే కామారెడ్డి. ఓకే గైస్, ఇప్పుడు మనము కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి లింగంపేట అనే మండలానికి వచ్చినట్టువి. అక్కడనే 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురాతన బావి ఉంది, మెట్ల బావి. అది చూపిస్తా పదండి. ఇది లింగంపేట అనే గ్రామం రాగానే స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మెయిన్ బోర్డు కాడ నుంచి. చూడండి, జక్సాని నాగన్న గారి బావి, లింగంపేట, కామారెడ్డి. భారతమాత గ్రామ సంఘం లింగంపేట అంట. హెరిటేజ్ సైట్ ఆఫ్ జక్సాని నాగన్న గారి బావి. అవి కిందికి దిగడానికి మెట్లు, కూడా మెట్లే. ఇక్కడ చూడండి సింబల్స్ ఎంత బాగా చెక్కారో. ఇది విష్ణుమూర్తి. అటు ఇటు నాకు తెలిసి ద్వారపాలకులు లెక్క కావచ్చు, ద్వారపాలకులు లెక్క. కిందికి వెళ్ళి డీటెయిల్గా చూద్దాందండి, చూపిస్తా మీకు. కిందికి దిగుతున్నప్పుడు మనం చూడండి, వీడియో అప్పుడు ఏనుగులు వంటలు ఉంటాయి కదా, అవి కూడా వచ్చి ఇలా నీళ్ళడానికి ఇట్లా మెట్లు ఏర్పడేసారంట. ఇది వర్షాకాలంలో వస్తే మీకు మొత్తం దిగరాదు, మొత్తం వాటర్ నిండిపోతుంది. అక్కడి నుంచి పైనుంచి మూట కొట్టుకుంటారంట. అప్పుడు ఆ కాలంలో వాటర్ ఏదుకుంటారంట బయళ్ళకు, పొలాలు ఉంటాయి కదా, పొలాలకి. ఎంత బాగా చేశారు చూడండి. 4 మూలల్లో ఇట్లా 4 సైడ్లో మెట్లు పెట్టారు. చిన్న మనిషి, కేవలం మనిషి మాత్రమే దూరే అంత మాత్రమే పెట్టారు. ఇట్లా ప్రతి మూలను ఇట్లా పెట్టారు అన్నట్టు. అటు సైడ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా పెట్టారు. అక్కడ చూడండి 3 విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలు బ్రహ్మ విష్ణు శంకరుని కావచ్చు. ఎంత బాగుంది బావి చూడండి. అయితే ఈ బావి గురించి చరిత్ర చెప్తా అని చెప్పినా కదా నేను. అయితే ఫస్ట్ మనం 1947కు ముందు ఉన్నటువంటి స్టోరీ చూద్దాం. భారతదేశంలో దాదాపు 554 సంస్థానాలు ఉండేవి అన్నట్టు. అయితే ఆ సంస్థానాల్లో భాగంగా తెలంగాణలో నిజాం సంస్థానం ఉంటుండే. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర కలిసి ఒక 10 డిస్టిక్లు, 15 డిస్టిక్ల వరకు నిజాం సంస్థానం ఉంటుండే అన్నట్టు. అందులో ఉప సంస్థానాలు మన తెలంగాణలో 14 ఉంటుండే. ఇవి కుతుబ్ షాహీలు, కాకతీయుల కాలం నుంచి ఉండేది అన్నట్టు మనకు. అయితే ప్రజలకు సాగునీరు కోసం ఆ కాలంలో ఇలా పెద్ద పెద్ద బావులు తవ్వించేవారు అన్నట్టు. కాకపోతే ఏంటంటే ఈ పాపన్నపేట సంస్థానాధీశులు నరసింహారెడ్డి మరియు లింగాయమ్మ అనేటోళ్ళు ఈ లింగంపేట గ్రామాన్ని స్థాపించి కూడా వాళ్ళే. దాదాపు దీని లెంత్ చూసుకుంటే మనం ఇట్లా పొడవు అనేది 46 మీటర్స్ ఉంటుందంట. విడత్ అనేది ఒక 36 మీటర్స్ ఉంటుందంట. లోతు అనేది ఒక 12 మీటర్లు ఉంటుందంట. దాదాపు 30 లక్షల లీటర్ల వాటరు ఇందులో స్టోర్ చేసేవాళ్ళంట. అయితే
అప్పుడు సిరినపల్లి దొరసాని వాళ్ళు వీళ్ళు ఈ సంస్థానం నుంచి ఆ సంస్థానికి పోయేటోళ్ళు కదా, వాళ్ళు మధ్యలో సేద తీయడానికి కూడా ఈ బావి చాలా ఉపయోగపడేదంట. ఎందుకంటే మనకు చరిత్ర చెప్తుంది, స్థానికులు కూడా చెప్తున్నారు మనకు. అలాగే మీరు ఇంతకుముందు నేను చూపించాను కదా, అక్కడ పెద్ద మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు ఒంటెలు ఏనుగులు వచ్చి ఇక్కడ వాటర్ తాగడానికి అనుకూలంగా పెట్టేవాళ్ళంట. అయితే శత్రువులు వచ్చి మళ్ళీ దీన్ని ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళందరికీ వెళ్ళకుండా చిన్న చిన్న మెట్లు పెట్టారండి. ఇంతకుముందు నేను చూపించిన వీడియోలో చూపించినట్టు భాగంగా. అలాగే ఇందులో ఉన్న వ్యవసాయాన్ని కూడా ఉపయోగించుకున్నట్టు అక్కడ మూట ఏర్పాటు చేసుకున్నారు చూడండి, అక్కడ చూపి పైన చూపి. అలాగే మీరు చుట్టూలో చూడండి మంచి ఎంత బాగున్నాయి. అక్కడక్కడ ఇట్లా ఆర్చ్ లాగా ఉంది చూడండి, అక్కడ డిజైన్ల దగ్గర మంచి ఫ్లవర్ డిజైన్స్ అవన్నీ చాలా మంచిగా ఎక్కారు. ప్రతి ఆర్చ్లో ఒక్కొక్క విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే లింగాయమ్మ గారు ఈ బావి పనులను జక్సాని నాగన్న అనే వాళ్ళ నమ్మదగిన బంటు ఉంటాడు కదా, ఆయనకు అప్పచెప్పిందంట. ఆయననే ఈ బావిని చాలా దగ్గరుండి మంచిగా తవ్వించిండంట. అందుకే ఈ బావికి ఆయన పేరే పెట్టింది అన్నట్టు. అయితే ఈ బావి దగ్గర ఫోటోషూట్ కూడా తీసుకోవచ్చు ఫోటోగ్రాఫర్స్, 1000 రూపీస్ అంట. ఇక్కడ చూడండి ఎంట్రన్స్ ఎంత బాగా డిజైన్ చేశారు. ఎంత డంగు సున్నంతోనే అప్పుడు చేశారు అన్నట్టు మెట్లు. అప్పుడు సిమెంట్ లేదు కదా. ఇక్కడ రాణి లింగాయమ్మ గాల చరిత్ర ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి. ఇట్లా చెట్లు చెమటతో ఉండే తర్వాత ఇట్లా మాడిఫికేషన్ జరిగింది. ఇలా ఉండేది అన్నట్టు ఫస్ట్. ఇక్కడ గుడి చూడండి బాగుంది. ఎటువంటి ప్రమాదం జరగకుండా బావి చుట్టూ ఇట్లా కంచెలాగా ఏర్పడేసారు అన్నట్టు మంచిగా సెక్యూరిటీ పర్పస్లో. ఇదేంటి బావి. ఇక్కడ కొంచెం ఫ్లవర్ గార్డెన్ కూడా కొంచెం ఏర్పాటు చేశారు. అది అటు సైడ్ ఉంది, రైట్ సైడ్ ఆ చివరి కనబడేది అది. చూశారు కదా గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.